మీరు చూస్తున్న తంబునేల్ నిజమే. దేశానికి తండ్రి లాంటి ప్రధానమంత్రి తన స్థాయిని మరిచి తను పాలిస్తున్న తన దేశ పౌరులను కించపరుస్తూ మతాల మధ్య విద్వేషాన్ని రగిలిస్తున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన లక్షలాది ముస్లింల ప్రాణ త్యాగాలను, వారి కుటుంబ సభ్యుల త్యాగాలను అవహేళన చేస్తూ, అవమానపరుస్తూ తన కుటిల కుతంత్ర రాజనీతిని ప్రదర్శిస్తున్నారు. స్వాతంత్ర్యం తరువాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నుండి నిన్నటి మన మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వరకు ఎంతోమంది ముస్లింల సేవలను తన రాజకీయ ప్రయోజనాల కోసం అవమానపరచడం ప్రపంచ దృష్టిలో దేశాన్నే చిన్నచూపు చూసినట్లయింది. ఎన్నికల ర్యాలీలో భాగంగా మోదీ గారు ఎక్కువ మంది పిల్లలను కనేవాళ్ళు అంటూ ముస్లిం మహిళలను అపహాస్యం పాలు చేస్తుంటే దేశం నివ్వెరపోయిందే తప్ప దీన్ని ఖండించలేదు. దేశం కోసం ప్రాణాలిచ్చే ఎంతోమంది ముస్లింలను తూలనాడినట్లయింది. కాంగ్రెస్ను బూచిగా చూపించి దేశాన్ని విభజించి పాలించు అన్న రీతిలో పాలన సాగిస్తుంటే నిజమైన దేశభక్తులకు తల తీసినట్లయింది. ఫేక్ న్యూస్లను ప్రచారం చేయడంలో దిట్ట అయిన బీజేపీ పార్టీ అనేక విషయాలను తమ ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా హిందూ యువతను తప్పుదోవ పట్టిస్తూ దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే దేశ ప్రజలకు కుతకుత మండుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక సార్వభౌమాధికార ప్రజాస్వామ్య దేశంలో మతం పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటనిపిస్తోంది. ఈ వీడియో ద్వారా దేశ ప్రజలను అయాన్ టీవీ ఒకటే ప్రశ్నిస్తోంది. ఈ దేశం రాజకీయ నాయకులదా లేక దేశం కోసం జీవించే ప్రజలదా? ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నదమ్ముల్లాంటి ప్రజల మధ్యన మత కులచిచ్చు రాజేసి తమ అధికారం కోసం ఎంతటికైనా తెగించే రాజకీయ వ్యవస్థను, రాజకీయ నాయకులను కూకటి వేళ్లతో సహా పీకేద్దాం, పెక్కలించి వేద్దాం. ఆంధ్రుడా, దేశ భవిష్యత్తు నీపై ఆధారపడి ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకో. జై హింద్, జై భారత్. స్టే ట్యూన్డ్ అయాన్ టీవీ.